వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ పాపిష్టి సొమ్ము. ఈ కథను రచించిన వారు బూర్ల నాగేశ్వరరావు గారు. ఒక ఊళ్ళో శాంతమ్మ అనే పిసినారి ముసల్దుండేది. ఆమె దగ్గర పుష్కలంగా డబ్బున్నా తన కడుపుకు కూడా ఇంత తినేది కాదు. ఇతరులకు పెట్టడం మాటటుంచి చేతిలో దుడ్డు కర్ర ఆడిస్తూ కాకులను పిచ్చుకలను కూడా ఇంటి మీద వాలనిచ్చేదే కాదు. ఆమెను చూస్తూనే అవి పారిపోయేవి. ఆమె తన వెండి బంగారాలు ఒక బిందె నిండా నింపి ఆ బిందెను నట్టింట పూడ్చిపెట్టి దాని మీద చింకచాప పరిచి దాని మీదనే పడుకునేది, దాని మీదనే కూర్చునేది. ఆమెను అందరూ పెడగానే ఉంచేవారు. ఒకసారి ఆ ఊరికి ఒక జ్యోతిష్కుడు వచ్చి శాంతమ్మ ఇంటి ముందు ఉండే ఒక పెద్ద చెట్టు నీడను కూర్చొని ఊళ్ళో వాళ్లకు జోష్యం చెప్దామనుకున్నాడు. దారిపోయే వాళ్ళు అతనికేసి వింతగా చూస్తూ పోయారు కానీ ఒక్కరూ అతని వద్దకు రాలేదు. కారణం ఏమిటా అని అతను ఆశ్చర్యపడుతూ ఉండగా అతని నెత్తిన బలంగా దెబ్బ పడింది. వెనక్కి తిరిగి చూసేసరికి శాంతమ్మ మరొక దెబ్బ కొట్టడానికి కర్ర ఎత్తి, జంచం వెధవా, నా చెట్టు నీడను కూర్చోటావా అన్నది. జ్యోతిష్కుడు చప్పున తన సరంజామా చంకన పెట్టుకొని కాలి సత్తు కొద్దీ పారిపోయి ఊళ్ళో వాళ్ళ నుంచి శాంతమ్మ గురించి వివరంగా తెలుసుకున్నాడు. ఆమె మూర్ఖత్వానికి కారణం అమాయకత్వమేనని, ఊర్లో వాళ్ళు ఆమెని పురుగును చూసినట్టు చూడటం అన్యాయమని, ఆమె తత్వం మార్చవచ్చునని అతనికి తోచింది. అదే రోజు అర్ధరాత్రి శాంతమ్మ ఇంటి ముందు ఒక విచిత్రం జరిగింది. నిలువున నల్లని ముసుగు ధరించిన ఒక ఆకారం 9 కుండల దొంతర నెత్తిన పెట్టుకొని అవి కింద పడకుండా వింత నృత్యం చేయసాగింది. పగలంతా నిద్రపోయి తెల్లవార్లు మేన్కునే శాంతమ్మ గజ్జల చప్పుడు విని దుడ్డుకర్ర తీసుకొని తలుపు తీసి ఎదురుగా నృత్యం చేసే పిచాచం లాంటి అవతారాన్ని చూసి వణికిపోయింది. శాంతమ్మ చేతిలో కర్ర కింద పడిపోయింది. ఆమె చప్పున తలుపు మూసి కంతలో నుంచి చూసింది. పిచాచం నెత్తి మీద 9 కుండలున్నాయి. పై కుండ మీద దీపం వెలుగుతున్నది. పిచాచం కొంతసేపు నృత్యం చేసి దీపం కల పై కుండను కింద పాడేసి మిగిలిన 8 కుండలతో సహా వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. శాంతమ్మ తలుపు తీసి చూస్తే పగిలిన కుండ పెంకులు తప్ప ఏమీ కనిపించలేదు. ఇంకా భయం వదలక ఆమె, నా ఇంటికి పిచాచం వచ్చిందర్రో, దెయ్యం వచ్చిందర్రో అని కేకలు పెట్టింది. ఆ కేకలను ఎవ్వరూ పట్టించుకోలేదు. మర్నాడు ఆమె రాత్రి జరిగిన సంఘటనకు అర్థం ఏమిటని చాలామందిని అడిగింది. ఎవ్వరూ ఆమెను లక్ష్య పెట్టలేదు. మర్నాడు రాత్రి ఆమె తలుపు గడియ పెట్టి ఒక చీపిరి కట్ట పాత చేట దగ్గర పెట్టుకొని దుడ్డు కర్ర కూడా అందుబాటులో ఉంచుకున్నది. అర్ధరాత్రి మళ్ళీ గజ్జల మోత వినిపించింది. ఆమె తలుపు కన్నంలోంచి చూస్తే ఈసారి పిచాచం నెత్తి మీద 8 కుండలే ఉన్నాయి. 8వ కుండ మీద దీపం వెలుగుతున్నది. పిచాచం కొంతసేపు నృత్యం చేసి పై కుండ కింద పాడేసి 7 కుండలతో వెళ్ళిపోయింది. మరో 2 రోజులు గడిచాయి. రోజు అర్ధరాత్రి వేళ పిచాచం వస్తూనే ఉన్నది. నృత్యం చేసి ఓ కుండని పగలగొట్టి మిగిలిన కుండలతో తిరిగి వెళుతున్నది. 4 డబ్బులు ఖర్చైనా సరే ఈ పిచాచాన్ని వదిలించుకోవాలని శాంతమ్మ భూతాల పేరయ్య ఇంటికి వెళ్ళింది. భూతాల పేరయ్య అంతటి వాడే శాంతమ్మను చూడగానే అదిరిపడి తలుపు గడి పెట్టుకున్నాడు. శాంతమ్మ చాకలి ఇంటికి, మంగలింటికి, శాస్త్రులింటికి వెళ్ళింది. కానీ ఎవ్వరూ ఆమెని లోనికి రానిలేదు. ఊరి వాళ్లకు తనను గురించి ఎలాంటి వైఖరి ఉన్నది ఆమె కొద్దిగా గ్రహించింది. ఆమె నిరాశతో ఇంటికి వస్తూ ఉండగా ఒక చోట జనం పోగై ఉండటం కనిపించింది. వాళ్ల మాటలను బట్టి ఎవరో కొత్తగా వచ్చి గొప్పగా జోస్యం చెప్తున్నట్టు ఆమెకి తెలిసింది. శాంతమ్మ తిన్నగా జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళింది. జ్యోతిష్కుడిని చూడగానే శాంతమ్మ చేతులు చాచి, అయ్యో నువ్వేనా జంజన్ స్వామి అన్నది. జ్యోతిష్కుడు అందరి పని చూసినాక శాంతమ్మ కేసి తిరిగి, ఏం కావాలి అని అడిగాడు. నన్ను మీరొక పిచాచం బారి నుంచి రక్షించాలి అన్నది శాంతమ్మ. ఆమె జ్యోతిష్కుడికి జరిగిందంతా చెప్పి, ఇప్పుడు పిచాచం నెత్తి మీద 5 కుండలే ఉన్నాయి, దానికి అర్థం ఏమిటి అని అడిగింది. జ్యోతిష్కుడు కొంచెంసేపు ఆలోచించి తల అడ్డంగా తిప్పి, లాభం లేదు శాంతమ్మ, ఇవి నీకు చివరి రోజులు. కారణం ఏమంటే వారం రోజుల క్రితమే పిచాచాల పెద్ద చచ్చిపోయింది. ప్రస్తుతం పిచాచాలు దిక్కులేనివైపోయాయి. తన అనంతరం పిచాచాలను అదుపులో పెట్టగల దానివి నువ్వేనని పిచాచాల పెద్ద చచ్చిపోతూ చెప్పిందట. అందుచేత అవి నీకోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. నువ్వు ఎప్పుడో తాపీగా చచ్చి పిచాచాన్ని అవుతానంటే వాటికి ఎలా కుదురుతుంది? అందుచేత నిన్ను త్వరగా తీసుకుపోవటానికి అవి ప్రయత్నిస్తున్నాయి. ఆ మిగిలిన 5 కుండలు పడిపోగానే నువ్వు పిచాచాల పెద్దవవుతావు అన్నాడు. శాంతమ్మ కెవ్వున అరిచి, బాబోయ్, నాకున్నదంతా నీకు దారిపోస్తా, నన్ను పిచాచాలు తీసుకుపోకుండా చూడు, ఈ 5 కుండలు నా ఇంటి ముందు పగలకుండా చేయి అన్నది. అయితే
నీకు పిచాచాల పెద్ద కావటం ఇష్టం లేదా ఏమిటి? అలా కాకుండా ఉండాలంటే నువ్వన్నట్టు నీ పాపిష్టి డబ్బు ధారపోయాలి. అన్నదానాలు, పూజ పునస్కారాలు చేయి అన్నాడు జ్యోతిష్కుడు. ఆ రోజు శాంతమ్మ బిచ్చగాళ్లకు దాన ధర్మాలు చేద్దామనుకున్నది. బిచ్చగాళ్ళెవ్వరూ ఆమె ఇంటికేసి రారు. దూరాన కనిపించిన వాళ్లను ఆమె పిలిస్తే వాళ్ళు పారిపోయారు. చీకటి పడుతున్నది. శాంతమ్మ కుక్కలకు కాకులకు అన్నం వేసింది. కానీ అవి శాంతమ్మను చూడగానే లేచిపోయాయి. రాత్రి శాంతమ్మ ఇంటి ముందు మరొక కుండ పగిలింది. ఇంకా 4 కుండలే ఉన్నాయి. తెల్లవారుతూనే శాంతమ్మ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాది పాపిష్టి సొమ్మే. నా చేతి అన్నం కుక్కలు కూడా ముట్టడం లేదు. నాకు చావు తప్పదా అని అడిగింది. అవును తల్లి, మానవత్వం చంపుకొని డబ్బు కూడబెట్టుకున్నావు. నీలో మానవత్వం లేదని పశువులకు పక్షులకు కూడా తెలిసిపోయింది. నువ్వు డబ్బు మంచినీళ్లలాగా ఖర్చు చేసి నలుగురికి మేలు చేయాలి. దేవాలయం కట్టించి పూజలు ఉత్సవాలు జరిపించు. ఒక మంచినీటి బావి తవ్వించు. కుంటి గుడ్డి తలదాచుకునేందుకు సత్రం కట్టించు. ఆకలితో అలమతించే వాళ్లకు అన్నదానాలు చేయించు. అలా చేస్తే నీ ఆయుష్ పెరగడమే కాక నలుగురిలోనూ ఎంతో మంచి పేరు వస్తుంది. అప్పుడు పిచాచాలు నీ ఛాయలకు రాలేవు అన్నాడు జ్యోతిష్కుడు. శాంతమ్మ ఆయనతో, నా చేతి మీదుగా ఎవరు ఏమీ పుచ్చుకోరు. మీరే నా ఇంటికి వచ్చి మీ చేతి మీదుగానే అన్నీ జరిపించండి అన్నది. ఇద్దరూ ఆమె ఇంటికి వెళ్లారు. వెండి బంగారాలు నింపిన బిందెను శాంతమ్మ తవ్వి తీసి జ్యోతిష్కుడికిచ్చింది. త్వరలోనే ఒక సత్రము, దేవాలయము తయారయ్యాయి. దేవాలయంలో గొప్పగా ఉత్సవాలు జరిగాయి. శాంతమ్మ ఇంకో జన్మ ఎత్తింది. పాత శాంతమ్మను అందరూ మర్చిపోయారు. చెప్పిచ్చిన విద్య. ఈ కథను రచించిన వారు ముళ్ళపూడి శ్రీమన్నారాయణమూర్తి గారు. ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉండేవాడు. వాడికి ఎవరి నుంచైనా గొప్ప విషయాలు తెలుసుకుని జ్ఞాని అయిపోవాలని ఉండేది. ఓసారి వాళ్ళ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ అబ్బాయి ఆయన వద్దకు వెళ్ళి, స్వామి, నాకు జ్ఞానోపదేశం చేసి జ్ఞానిని చెయ్యండి అన్నాడు. సాధువు నవ్వి, పిచ్చివాడా, చెప్పిచ్చిన విద్య కట్టించిన మూట ఎంతో దూరం రావని వినలేదా? నోటి మాటల జ్ఞానం తెలియని వాళ్ళు ఎవరు? అంత మాత్రాన అందులో జ్ఞానులైపోయారా అన్నాడు. ఆ అబ్బాయి, స్వామి, మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు అన్నాడు. నేను ఈ ప్రాంతాల 2 రోజులుంటాను. ఈ 2 రోజులు నా వెంట తిరుగు. అప్పుడు నీకు నా మాట అర్థం కావచ్చు అన్నాడు సాధు. ఆ అబ్బాయి ఆ రోజంతా సాధు వెంట తిరిగాడు. ఆ రాత్రి ఇద్దరు ఒక అరుగు మీద పడుకున్నారు. అది ఒక దొంగవాడిల్లు. ఆ రోజు రాత్రి తండ్రి దొంగతనానికి బయలుదేరబోతూ ఉంటే దొంగవాడి కొడుకు, నాన్నా, నాకు కూడా దొంగతనం చేసే విద్య చెప్పావంటే చెప్పకుండా ఉన్నావు. నాకు దొంగ కావాలనున్నది అన్నాడు. ఒరేయ్, చెప్పిచ్చిన విద్య కట్టించిన మూట ఎంత దూరం వస్తాయిరా? దొంగవి కావాలనుంటే నీ బుద్ధి ఉపయోగించి అనుభవం ద్వారా దొంగవి కావాలి అన్నాడు తండ్రి. అయితే ఈరోజు దొంగతనానికి నీ వెంట రాని అన్నాడు కొడుకు. తండ్రి సరేనన్నాడు. ఇద్దరూ కలిసి దొంగతనానికి బయలుదేరారు. ఇదంతా విన్న అబ్బాయి సాధువుతో, స్వామి, మీరు చెప్పిన మాట ఈ దొంగ కూడా చెప్తున్నాడు. ఏమి జరుగుతుందో చూసి వస్తాను. తమరు ఇక్కడే ఉంటారు కదా అని తాను కూడా దొంగ వెనక బయలుదేరాడు. దొంగలిద్దరూ ఒక ధనికుడి ఇంటికి వెళ్లారు. తండ్రి గోడలో కన్నం తవ్వి కొడుకుతో, లోపలికి వెళ్ళు, మధ్య గదిలో భోషాణమున్నది. ఈ మారు తాళం చెవితో దాని తలుపు తెరిచి నీకు సాధ్యమైనంత బంగారము వెండి తీసుకొనిరా అన్నాడు. తండ్రి ఇచ్చిన తాళం చెవితో కుర్రవాడు లోపలికి ప్రవేశించాడు. మధ్యగదికి వెళ్ళి తాళం చెవితో భోషాణం తలుపు తెరిచి లోపలికి వెళ్ళి తలుపు మూశాడు. తలుపు మూసేటప్పుడు కిర్రుమని చప్పుడైంది. ఆ చప్పుడికి ఇంటి వాళ్ళు ఒకరిద్దరు మేలుకొని ఆశ్చర్యపోతూ, ఏమిటిది అన్నారు. అందులో ఒకడు నిద్రమత్తులో లేచి వచ్చి భోషాణం మీద పాడుకుంటూ, నిద్రపోండి, తెల్లవారు లేచి చూసుకుందాం అన్నాడు. దొంగ కొడుకు భోషాణంలో చిక్కుకుపోయాడు. ఈ సంగతి తెలియగానే బయట ఉన్న దొంగ ఇంటి దారి పట్టాడు. అది చూసి ఆశ్చర్యపడుతూ దొంగల వెంట వెళ్ళిన అబ్బాయి దొంగ వెనకగానే వచ్చేశాడు. దొంగ ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని నిశ్చింతగా నిద్రపోయాడు. తన కొడుకు ఏమవుతాడా అన్న బెంగవాడికి కొంచెం కూడా లేనట్టే కనిపించింది. ఈ లోపున భోషాణంలో చిక్కుకుపోయిన దొంగ కొడుకు తాను పట్టుకుపోగలనన్ని నగలు కట్టుకుని ఎలుకలాగా చప్పుడు చేశాడు. అది విని భోషాణం మీద పడుకున్నవాడు, ఎలుక ఎలుక అంటూ కిందకి దిగి భోషాణం తలుపెత్తాడు. వెంటనే దొంగ కొడుకు చెంగున బయటకు దూకి భోషాణం మీద నుంచి దిగిన వాడిని గట్టిగా ఒక తన్ను తన్ని తండ్రి చేసిన కన్నం గుండా బయటపడి కాలి సత్తు కొద్దీ పరిగెత్తాడు.
కానీ ఈలోగా ఇంటిల్లిపాతి లేచి దొంగ దొంగ అంటూ వాడి వెంట పడ్డారు. అప్పుడు దొంగ కొడుకు ఒక పెద్ద రాయి ఎత్తి దారిలో ఉన్న బావులో పడేసి దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చప్పుడు విని కుర్రవాడిని వెంబడించే వారంతా బావి దగ్గరికి చేరారు. కొందరు దీపాలు తెచ్చారు, కొందరు సాహసులు బావిలోకి దూకారు. కానీ దొంగ జాడలేదు. ఇదంతా జరిగేసరికి చాలాసేపు పట్టింది. దొంగ ఎప్పుడో తప్పించుకుపోయి ఉంటాడనుకుని అందరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత దొంగ కొడుకు తాపిగా చెట్టు దిగి ఇంటికి తిరిగి వచ్చి తండ్రిని లేపి జరిగిందంతా చెప్పాడు. అదంతా అరుగు మీద పడుకున్న సాధు అబ్బాయి విన్నారు. సాధు ఆ అబ్బాయితో, చూసావా నాయనా, ఆఖరుకు చోర విద్య కూడా అనుభవంతోనే నేర్చుకోవాలి. చెప్పించిన విద్య ఎందుకు పనికిరాదు. నా మాట అర్థమైంది కదా అన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్కి హైప్ వస్తుందండి. హైప్ ఆప్షన్ కనిపించిన వాళ్ళందరూ ఛానల్ని హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బాయ్ బాయ్.